పరమ సత్యం. గురువు యొక్క అనుగ్రహం, దైవం యొక్క అనుగ్రహం ఉన్నవాడికి భగవత్తత్వమునందు యామరపాటు ఉండదు, ఎప్పుడూ ధారణలో ఉంటుంది. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి గొప్ప సత్యం. ఈ పిల్లలందరూ వేదాంత తత్వమునందు రమిస్తుంటే చూశారు చండామర్కులు. చూసి తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ కొడుకు మిగిలిన పిల్లల్ని కూడా పాడు చేస్తున్నాడు. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు, లేదా తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు. ఎందుచేత వాళ్ళు అలా ఎందుకంటారు? అలా అనరుగా. రాక్షస వంశంలో పుట్టినవాడు రాక్షస పాఠాలు మానేసి వేదాంత పాఠాలు ఏమిటి, భక్తి ఏమిటి? నీ కొడుక్కి మేము పాఠం చెప్పలేమన్నారు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. కామశాస్త్ర పాఠం చెప్పమని మళ్ళీ పంపించాడు పిల్లాడినప్పుడు. వెనక్కి పిలిపించి ఒక ప్రశ్న వేశాడు. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడ వైద నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలం. నీ గురువులు ఈ పాఠాలు చెప్పట్లేదు, నీకు ఎవ్వరూ చెప్పట్లేదు, కానీ నీకు ఈ పాఠాలు వస్తున్నాయి. నీకు భక్తి ఏర్పడింది, నీకు విస్మరణ కలగట్లేదు. నీకు ఎవరు చెప్తున్నారు ఈ పాఠాలు? నువ్వు భగవంతుడున్నాడు 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 అంటున్నావు. ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావు? నేనంటే భయం లేదా అని అడిగాడు. ఆయన అన్నాడు, రెండు చేతులు నమస్కారం పెట్టి, నాన్నగారు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసువేంద్ర అన్నాడు. నాన్నగారు, ఈ మిడత ఎగిరి రావడానికి ఎవరు బలం? నాకు మాట్లాడడానికి బలం ఎవరు? వినడానికి మీకు బలం ఎవరు? ఈ బలమంతా ఆయనే నాన్నగారు. ఆయన బలం నాకుండగా బలం ఏమిటని అడుగుతారు ఏమిటి నాన్నగారు? ఎంత మండిపోతుంది హిరణ్యకశిపుడికి.